ఎప్పుడైనా ఎవరితోనైనా మనస్మర్థలు వస్తే సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో సమాధాన పడాలి. సూర్యుడు అస్తమించే లోపు సమాధాన పడకుండా మొఖాలు పుచ్చకాయ అంత లావు పెట్టుకొని బలకరిస్తేనే నేను బలకరిస్తా, ఆయన బలకరిస్తేనే నేను బలుకుతా, తగ్గేదే లేదు. 3 రోజులు 4 రోజులు నేను మాట్లాడను, వారం రోజులు మాట్లాడను, దేవుడు దాన్ని అంగీకరించడో. మాట్లాడను నేను. బాలసుబ్రహ్మణ్యం విను, నేను మాట్లాడను. నేను మాట్లాడితే అమ్మ మైక్ పక్కకి తీసుకెళ్ళండి తల్లి, వినండి నేను మాట్లాడను. సత్యలో నేను మాట్లాడను. నేను దిగనంటే దిగను, దిగానంటే నేను చీప్ అయిపోతాగా, నేను అలసైపోతా కదనని వారం రోజుల పాటు మాట్లాడకుండా ఉంటారు. మళ్ళీ రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు. ఆ ప్రార్థన దేవుడు వింటాడా? ఆ శనివారం మీరు ఉపవాస ప్రార్థనకు వచ్చారు, ప్రార్థన దేవుడు వింటాడా? మీకు తెలుసా, భర్తతో సమాధాన పడకుండా ఆ రాత్రి నువ్వు పడకల మీదకి వెళ్తే దురాత్మని ఇంటిలోకి వస్తాడు. ఇంటి వారితో సమాధాన పడకుండా ఆ రాత్రి మీరు నిద్రకు విశ్రమిస్తే వాక్యం చెప్తుంది, సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడాలి. సమాధాన పడకుండా 4 రోజులు 5 రోజులు బంధులు రాస్తారోకోలు మొఖం ఎంత పెట్టుకొని పలకనంటే పలకను. గమనించండి, 3-4 రోజుల తర్వాత పలకకుండా ఉంటారా? ఆ తర్వాత పలుకునేదే కదా సుమన్.